హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఐపిఐఎస్ అకాడమీ అండ్ ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. సో తెలుగు రాష్ట్రాల్లో గత 3 సంవత్సరాల నుంచి ఎంతోమందికి చాలా ఎఫోర్డబుల్ ఫీజెస్లో ఎడ్యుకేషన్ అందరికీ చాలా అనే ఉద్దేశంతో చాలా తక్కువ ఫీజుగా లాంచ్ చేసిన కోర్సెస్ లాంచ్ చేసిన ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు ఇప్పుడు మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కోసం కూడా ఒక సరికొత్త కోర్స్ వచ్చింది. సో గ్రూప్ 1కి చాలా ఎఫోర్డబుల్ ఫీజుతో ఆల్రెడీ మీకు అశోక్ సార్ అండ్ అనిరుద్ సార్ లాంచ్ చేసిన వీడియోలో మీకు కోర్స్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు నిన్న మీరు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సిలబస్ ఎక్స్ప్లెనేషన్ చూశారు. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో మనకి ఫస్ట్ పేపర్లో టోటల్ 4 సెక్షన్స్ ఉంటే దాంట్లో 120 మార్క్స్. దాంట్లో మీకు సెక్షన్ సి దీని నుంచి మీకు 30 క్వశ్చన్స్ అప్ టు 30 మార్క్స్ వస్తాయి. సో దాంతోపాటు మీకు ఈవెన్ ఎకానమీలో కూడా ఎకానమీ సంబంధించిన నాలెడ్జ్ మీకు ఎస్ఏలో కూడా చాలా ఎస్ఎస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దాని గురించి కూడా యూ హ్యావ్ టు ఫోకస్ అండ్ యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ వెరీ డీప్లీ. అండ్ ఆల్సో మీకు ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ద మోస్ట్ ఆఫ్ ద సిలబస్ దట్ యూ లెర్న్ హియర్ విల్ ఆల్సో బీ మోర్ ఆర్ లెస్ విల్ బి సేమ్ ఫర్ యువర్ మెయిన్ సిలబస్ యాజ్ వెల్. సో మిగతా వాటికైతే మీరు ఎడిషనల్గా తర్వాత కూడా ఎఫర్ట్స్ పెట్టడానికి కొంత ఎడిషనల్ సిలబస్ ఉంది. బట్ ఎకానమీకి సంబంధించినంత వరకు అండ్ మోస్ట్ ఆఫ్ ద సిలబస్ ఈజ్ కామన్ టు మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్. సో అందుకే మీరు ఇప్పటి నుంచే దీని మీద ఫుల్ ఫ్లెజ్డ్గా ఫోకస్ పెట్టాల్సి ఉంది. సో యూ నీడ్ టు లెర్న్. అండ్ దాంతోపాటు నేను చాలామంది దగ్గర అబ్జర్వ్ చేశాను, ఎకానమీని ఒక ఏలియన్ సబ్జెక్ట్ లాగా చూస్తారు, చాలా కష్టంగా ఫీల్ అవుతారు. ఎకానమీ అంటే సో ఇది ఏందో ఈ నేషనల్ ప్రోడక్ట్ ఏంది, వీడు ఒకసారి జీడిపి అంటాడు, ఎన్డీపీ అంటాడు, దానికి దీనికి సంబంధం ఏంది చాలామందికి ఇప్పటికీ కూడా చూస్తుంటే చాలామంది మోస్ట్ ఫియర్డ్ సబ్జెక్టే ఉంది, ఈవెన్ తెలుగు మీడియం వాళ్ళకు కూడా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా. సో అందుకే ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు మీకు మీకుండే డౌట్స్ అన్నీ బ్రేక్ చేసే విధంగా ఫుల్ ఫ్లెజ్డ్ క్లారిటీ వచ్చే విధంగా ఇప్పుడు మనకి ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించిన కోర్సు ఇప్పుడు మీకు ఏపీఎస్సీ గ్రూప్ 1లో తీసుకొస్తున్నాం. ఓకే, సో దీంట్లో బేసిక్గా మీ ఇక్కడ చూస్తుంటే టోటల్ 5 చాప్టర్స్ ఇచ్చారు. ఇన్ జనరల్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ ఫస్ట్ ద టైటిల్స్ ఆఫ్ ద చాప్టర్స్. ఓకే, సో చాప్టర్స్ తాలూకా టైటిల్ చూపిస్తున్నా మీకు. చాప్టర్స్ తాలూకా టైటిల్ చూపిస్తున్నా. టైటిల్స్లో సో మీకు కూడా జస్ట్ చాప్టర్ తాలూకా టైటిల్స్ ఒకసారి చూడండి. బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. సో ఇది ఇన్ జనరల్గా నేను స్పెసిఫిక్గా క్రిటిసైజ్ చేయట్లేదు సిలబస్ ఇచ్చిన వాళ్ళని. సో వాళ్ళు ఒక సీక్వెన్స్లో సిలబస్ని పెట్టలేదు. సో మీరు ఎకానమీ సిలబస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎప్పుడైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు నో ద ఫండమెంటల్స్ నేర్చుకున్న తర్వాత నేర్చుకున్న తర్వాత ఎవడైనా సెంటెన్సెస్ నేర్చుకుంటాడు, ఏబిసిడీస్ నేర్చుకున్న తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకుంటాడు. సో అదేవిధంగా మనకి బేసిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఉండే తర్వాతనే సీక్వెన్షియల్గా యూ హ్యావ్ టు గో ఫర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. కాకపోతే మనకి ఇక్కడ సిలబస్లో చూస్తే జనరల్గా స్టార్టింగ్లోనే బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీని ఇచ్చారు. ఓకే, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఇట్ బికాస్ దిస్ ఇస్ నాట్ ఏ స్కూల్ కోర్స్లో అయితే కంపల్సరీగా సీక్వెన్షియల్గా ఉండాలి అని. కానీ మనం లెర్నింగ్ చేస్తున్నప్పుడు మాత్రం అవర్ లెర్నింగ్ ప్రాసెస్ మాత్రం ఒక లాజికల్ సీక్వెన్స్లోనే ఉంటుంది. సో జనరల్గా మనకి ఇక్కడ ఫస్ట్ చాప్టర్ని బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని ఇచ్చారు. కానీ దిస్ ఇస్ నాట్ హౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇట్. సో మీరు నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చాప్టర్ చూస్తే మీకు నేషనల్ ఇన్కమ్ ఉంది. ఓకే, సో ద నెక్స్ట్ చాప్టర్ ఈస్ యువర్ నేషనల్ ఇన్కమ్ ఉంది. దెన్ యూ హ్యావ్ ఇండియన్ అగ్రికల్చర్ ఉంది. దెన్ యూ హ్యావ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఆర్థిక సంస్థలకు సంబంధించి. దెన్ ఫైనల్లీ యూ హ్యావ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ. ఓకే, సో ఇప్పుడు ఇచ్చిన సీక్వెన్స్ని కానీ జనరల్గా మనం స్టడీ చేస్తే బిఫోర్ స్టడీయింగ్ దిస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, సో ఇండియన్ ఎకానమీ తాలూకా జీడిపి ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ ఎకానమీ ఇస్ సోషలిస్ట్ ఎకానమీ, ఇస్ ద క్యాపిటలిస్ట్ ఎకానమీ, ఇస్ ద మిక్స్డ్ ఎకానమీ, ఏ రకమైన ఎకనామిక్ సిస్టమ్ మనం ఫాలో అవుతున్నాం, దాంట్లో బేసిక్ ఆబ్జెక్ట్స్ ఏంటి, డెవలపింగ్ ఎకానమీ తాలూకా బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని తాలూకా డెఫినేషన్ ఏంటి, వరల్డ్ బ్యాంక్ ఒక డెవలపింగ్ ఎకానమీని ఏ ఎకానమీని డెవలపింగ్ ఎకానమీ అంటారు, దేని డెవలప్డ్ ఎకానమీ అంటారు, దాని తాలూకా డెఫినేషన్స్ ఏంటి, దాని తాలూకా లిమిట్స్ ఏంటి, దాని క్రైటీరియా ఎలా సెట్ చేస్తారు. సో ఇవి బేసిక్గా డెవలపింగ్ ఎకానమీ తాలూకా డెఫినేషన్ అండ్ దెన్ క్యారెక్టరిస్టిక్స్. అండ్ దెన్ ఎకనామిక్ డెవలప్మెంట్ సిన్స్ ఇండిపెండెన్స్. అంటే ఇనిషియల్గా వచ్చిన సోషలిస్ట్ లీనింగ్ ఉండే పాలసీ, ప్లానింగ్ అండ్ అదర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అప్పుడు ఎలా ఉండేది, మహాలనోబిస్ ప్లాన్ని
దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకున్నారు, ఆ తర్వాత వేరియస్ ప్లాన్స్ ఎట్లా పర్ఫామ్ చేసాయి, ఆ తర్వాత ఇండియాలో రూపీని డీవాల్యూ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, వరుసగా మాంద్యం అంటే స్లో డౌన్ అప్పుడు ఎందుకు జరిగింది, రిసెషన్ ఎందుకు జరిగింది, ఆ రిసెషన్ మళ్ళీ ఇప్పుడు మనం కోవిడ్లోనే చూసాం, అప్పుడెప్పుడో కొన్ని 40 సంవత్సరాల తర్వాత క్రితం చూసిన రిసెషన్ని మళ్ళీ మనం కోవిడ్ టైంలోనే చూసాం. సో ఆ టైంలో కూడా మనం ఆ రిసెషన్ ఎందుకు వచ్చింది. సో ఇటువంటివన్నీ బేసిక్ ఎకనామిక్ డెవలప్మెంట్ సిన్స్ ఇండిపెండెంట్ అంటే మధ్యలో వచ్చిన ఎల్పీజీ రిఫార్మ్స్ ఆ విధంగా దాన్ని ఏ విధంగా చేంజ్ చేస్తాయి, తర్వాత గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తాలూకా ఇండియన్ ఎకానమీ మీద దాని ఇంపాక్ట్ ఏంటి. సో ఇటువంటివన్నీ మనం ఎకనామిక్ డెవలప్మెంట్ సిన్స్ ఇండిపెండెన్స్ దాంట్లో చూస్తాం. సో దీంట్లో ఆబ్జెక్ట్స్ అండ్ అచీవ్మెంట్స్ అనే ప్లానింగ్ అంటే ఎవ్రీ ప్లాన్కి యూ హ్యావ్ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్. ఆ ఆబ్జెక్టివ్స్ని మనం ఎంతవరకు అచీవ్ చేస్తాం, సో దాంట్లో ఎంత పర్సంటేజ్ అచీవ్ అయింది, అండ్ వాట్ ఆర్ ద మేజర్ పిట్ ఫాల్స్ అండ్ వాట్ ఆర్ ద వేర్ వీ ల్యాగ్డ్ యాక్చువల్లీ. సో ఇవన్నీ మనం ఇక్కడ ఆబ్జెక్టివ్స్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ప్లానింగ్లో చూస్తాం. సో ఈచ్ ప్లాన్ గోల్స్ ఏంటి, దాని తాలూకా ఫైనల్ రిజల్ట్స్ ఏంటి, అండ్ హౌ కుడ్ వీ ఫైనల్లీ హౌ కెన్ వీ జడ్జ్ దట్ పర్టికులర్ ప్లాన్ అనేది చూస్తాం. అండ్ ఆల్సో ప్లానింగ్ తర్వాత వెన్ ప్లానింగ్ కమిషన్ వాజ్ అబాలిష్డ్, దాని సక్సెసర్ కింద మనకి యూ హ్యావ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అనే నినాదంతో మనకి నీతి ఆయోగ్ వచ్చింది. సో నీతి ఆయోగ్ తాలూకా అప్రోచ్ ప్లానింగ్ కమిషన్ అప్రోచ్ కంటే ఎలా డిఫరెంట్, సో ఇప్పుడు కొత్తగా మనకు వచ్చిన ఆబ్జెక్టివ్స్ దాన్ని నిజంగా అచీవ్ చేయగలిగామా లేదా, సో నీతి ఆయోగ్ తాలూకా కంపోజిషన్ ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, దాని ఫంక్షన్స్ ఏంటి, దాని పవర్స్ ఏంటి, ఇటువంటివన్నీ మీరు దీంట్లో చూస్తారు. దెన్ యూ హ్యావ్ గ్రోత్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. సో డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. గ్రోత్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ ఇన్ జనరల్ దే ఆర్ వెరీ బిగ్ కాన్సెప్ట్స్. సో ఇవి మనకి జస్ట్ మనం ఎగ్జామ్కి ఎంతవరకు అవసరమో అంతవరకే ఇక్కడ మనం చదువుకోవాల్సిన అవసరం వస్తుంది. జనరల్గా వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గ్రోత్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ గ్రోత్ అండ్ హూ మెజర్స్ ద గ్రోత్, హౌ ద గ్రోత్ ఈజ్ మెజర్డ్, అండ్ హౌ యూ కెన్ వెదర్ సే దట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ గ్రోత్ ఆర్ achieved or not, and how this distributive justice actually works. What is the meaning of distributive justice, and how one can rely on distributive justice, how political and economic planning actually leads to distributive justice anadi ikkada manam chustam. Then you have economic development and human development index. Okay, generally we have you have to have a comma here. So in general, what is economic development and how economic development is different from human development. సో ఓన్లీ పైసలు వస్తేనే దాని నుంచే అభివృద్ధి జరుగుతుందా, అక్కడే డెవలప్మెంట్ అంతా ఉందా, లేదంటే వాట్ ఈజ్ హ్యూమన్ డెవలప్మెంట్, దాంట్లో ఎకనామిక్ డెవలప్మెంట్ కంటే కూడా అడిషనల్ డైమెన్షన్స్ ఏముంటాయి, ఆ డైమెన్షన్స్లో ఏ దాంట్లో ఇండియా బాగా పర్ఫామ్ చేస్తుంది, సో దాంట్లో ఇండియా తాలూకా ర్యాంక్ ఎంత, ఆ ర్యాంక్ని ఏ బేసిస్ మీద డిఫైన్ చేయొచ్చు, సో దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారు, సో ఇటువంటివన్నీ మనం ఇక్కడ చూస్తాం. దెన్ యూ హ్యావ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ its challenges. Okay, this is more like a sustainable development topic. Okay, so you have a component of sustainable development here as well. So in general, మామూలుగా సుస్థిర అభివృద్ధి అంటారు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే. ఆ సుస్థిర అభివృద్ధి సాధ్యం అవుతుందా లేదా, ఫ్యూచర్ జనరేషన్స్కి సస్టైనబుల్గా ఉండే విధంగా మనం డెవలప్ చేస్తున్నామా లేదా, మన గ్రీడ్ కోసం మనం డెవలప్ చేస్తున్నామా, జనరల్గా ఉండే గోల్స్ ఏంటి, ఇండియాలో ప్రస్తుతానికి ఉండే ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాన్ని ఎంతవరకు అచీవ్ చేయగలిగాం. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కంటే ముందున్న మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ కంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏ విధంగా డిఫరెంట్, సో ఇటువంటివన్నీ మనం ఇక్కడ నేర్చుకుంటాం. దెన్ ఇన్ జనరల్ యూ హ్యావ్ ఎన్విరాన్మెంటల్ పాలసీ హియర్. ఓకే, సో యూజువల్లీ దిస్ ఎన్విరాన్మెంటల్ పాలసీ అండ్ సస్టైనబుల్ degradation, they are basically cross functional subjects. Means you have to study both in environment and also economy. So it is tightly intertwined. Okay, సో ఎవరైతే ఎకానమీని ఎన్విరాన్మెంట్ని రెండింటిని చక్కగా అర్థం చేసుకుంటారో వాళ్ళకే ఇది జనరల్గా అర్థమవుతుంది. బట్ యూ డోంట్ హ్యావ్ టు వరీ, ఐఎమ్ హియర్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ క్రాస్ ఫంక్షనల్ డిసిప్లిన్, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. ఓకే, సో మీకు ఏ విధంగా అర్థం కాకపోయినా యూ కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్ టు అస్, బికాస్ NCERT in Telugu is known for it. Okay, creating we are not here to create the confusion, rather than we are here to impart the clarity. Okay, so then you have national income and its concepts and components. So మీకు స్టార్టింగ్లో చెప్పా కదా, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పి. ఇక్కడ చూడండి, జనరల్గా ఇక్కడ గ్రోత్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అని అన్నారు. సో మీకు అసలు నేషనల్ ఇన్కమ్ అనేది ఎలా మెజర్ చేస్తారో తెలియకుండా నేషనల్ ఇన్కమ్లో గ్రోత్ ఎట్లా జరుగుతుంది ఇక్కడ ఎలా నేర్చుకుంటారు. సో అందుకే సిలబస్లో మనకి ఇది ఫస్ట్ చాప్టర్ కింద ఇచ్చి దీన్ని సెకండ్ చాప్టర్ కింద ఇచ్చినా సరే మనం నేర్చుకునేటప్పుడు మాత్రం ముందు దీన్నే నేర్చుకుంటాం.
జనరల్గా నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, దాని కాంపోనెంట్స్ అంటే ఏంటి తెలుసుకొని ఆ తర్వాత నేషనల్ ఇన్కమ్ గ్రో అవుతుందా, అవితే దాంట్లో ఎటువంటి టైప్స్ ఉంటాయి, గ్రోత్లో ఎటువంటి టైప్స్ ఉంటాయి, దాన్ని ఎలా మెషర్ చేయొచ్చు. ఓకే, దాంట్లో డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్, ఓకే, అందరికీ ఆర్థిక ఫలాలు చేకూరే విధంగా ఏం చేయొచ్చు, ఆర్థిక న్యాయం అనమాట. సో అది ఎలా జరుగుతుంది అనేది ముందు గ్రోత్ తెలిస్తేనే తెలుస్తుంది. సో అందుకే మీకు ముందు ఇది చెప్తా అన్నిటికంటే ఫస్ట్ చాప్టర్ మన కోర్స్లో ఫస్ట్ చాప్టర్ ఇది. ఓకే, దెన్ దాని తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ గ్రోత్ తాలూకా ఆబ్జెక్టివ్స్ వరకు వెళ్తాం. ఓకే, దెన్ యూ హ్యావ్ ఇండియాస్ నేషనల్ అకౌంట్స్. Who maintains India's national account? What is the agency which maintains national accounts? And what is the methodology that they adopt? Okay, so ఎవరు నేషనల్ అకౌంట్స్ మనం మెయింటైన్ చేస్తారు, దాన్ని ఏ విధంగా లెక్కిస్తారు, భారతీయ అభివృద్ధిని ఏ ఏజెన్సీ చూసుకుంటుంది, దాన్ని ఏ విధంగా లెక్కిస్తుంది. ఓకే, సో అవన్నీ మనం ఇక్కడ చూస్తాం. సో స్పెసిఫిక్గా యూ హ్యావ్ డెమోగ్రఫిక్ ఇష్యూస్ హియర్. సో ఏదో మనకి డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉందా, లేదంటే ఎలాగ డెమోగ్రఫీ చేంజ్ అవుతుంది సిన్స్ ఇండిపెండెన్స్ అనేది చూస్తాం. అండ్ దానివల్ల మనకి అది పాపులేషన్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ అ నెట్ పాజిటివ్ ఎఫెక్ట్ ఉందా ఇండియన్ ఎకానమీ మీద, ఆర్ నెట్ నెగిటివ్ ఎఫెక్ట్ ఉందా. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉందా, లేదంటే అది మనకు ఒక వరమా శాపమా, పెరుగుతున్న జనాభా వరమా శాపమా. సో దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది బేసిక్గా ఇక్కడ డెమోగ్రఫిక్ ఇష్యూస్లో చూసుకుంటాం. సో దీంతో క్లోజ్లీ ఇంటర్ కనెక్టెడ్ టాపిక్ దట్ ఈస్ పావర్టీ. పెరుగుతున్న జనాభాతో పాటు మనకి ఇక్కడ పేదరికం కూడా మారుతుంది. సో ఆ పోవర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు. సో ఇక్కడ పేదరికం అండ్ మరియు అసమానతలు. సో ఈ రెండింటికి డెమోగ్రఫిక్ ఇష్యూస్కి మధ్యలో రిలేషన్ ఏంటి, ఇన్ జనరల్ పోవర్టీకి ఇన్ఈక్వాలిటీకి మధ్యలో, అంటే పేదరికానికి అసమానతలకి మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఏంటి. సో ఆ రెండింటిని అల్టిమేట్గా మనం బెటర్గా అచీవ్ చేయాలి. పావర్టీ తగ్గించాలి, ఇన్ఈక్వాలిటీస్ తగ్గించాలంటే ఏం చేయొచ్చు, ఇండియా ఎటువంటి మెజర్స్ తీసుకుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో దానికి ఏమైనా స్టాండర్డ్స్, ఏమైనా కోడ్స్ ఏమైనా ఉన్నాయా. సో ఇవన్నీ మనం ఇక్కడ నేర్చుకుంటాం. దెన్ యూ హ్యావ్ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ వెరీ కీ టాపిక్ ఇన్ జనరల్గా ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఏంటి అంటే ఆక్యుపేషన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ద వర్క్ దట్ యూ డూ. సో అది ఎలా ఉంది, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ స్ట్రక్చర్స్ ఎట్లా ఉన్నాయి, ఎకానమీలో ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఫార్మల్ స్ట్రక్చర్లో ఎంత ఉంది, ఇన్ఫార్మల్ స్ట్రక్చర్లో ఎంత ఉంది. ఓకే, సో దానికి మెయిన్ ఫార్ములేషన్ టు ఇన్ఫార్ములేషన్ టు ఫార్ములేషన్కి ఫ్యాక్టర్స్ ఏంటి, కోవిడ్ టైంలో మన నేషనల్ ఎకానమీ దానికి స్పెసిఫిక్గా ఆక్యుపేషనల్ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఇంపాక్ట్ అయ్యాయి, ఆ తర్వాత ఎటువంటి చేంజెస్ వచ్చాయనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. దెన్ యూ హ్యావ్ అన్ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్. సో నిరుద్యోగతలో రకాలు ఏంటి, సో దాన్ని ఆ నిరుద్యోగతను తగ్గించడానికి, తర్వాత ఉద్యోగిత అంటే ఎంప్లాయ్మెంట్ని పెంచడానికి తీసుకున్న రకరకాల స్కీమ్స్ ఏంటి, గవర్నమెంట్ ఎటువంటి స్కీమ్స్ తీసుకొచ్చింది, ఏమైనా పథకాలు తీసుకొచ్చినాయా, సో అవి చూస్తాం. దెన్ ఇందాక పోవర్టీ చదువుకున్నాం కాబట్టి పోవర్టీకి సంబంధించిన ఎరాడికేషన్ ప్రోగ్రామ్స్ ఇక్కడ చదువుతాం. ఓకే, సో పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయడానికి ప్రభుత్వం ట్రై చేస్తుంది, జనరల్గా పేదరిక నిర్మూలన చేయడానికి మనకి ఉండాల్సిన టూల్స్ ఏంది, మనం ఎంతవరకు ఎఫెక్టివ్గా యూజ్ చేస్తాం అనేది ఇక్కడ చూస్తాం. దెన్ యూ హ్యావ్ ఇష్యూస్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ఓకే, అంటే గ్రామీణ మరియు పట్టణ అభివృద్ధి ఏ విధంగా ఉంది. ఓకే, సో అది మనం ఇక్కడ చూస్తాం. ఓకే, సో గ్రామీణ పట్టణాభివృద్ధికి సంబంధించి ఇక్కడ చదువుకుంటాం. సో దిస్ ఈజ్ యువర్ చాప్టర్ నెంబర్ 2. బట్ ఇన్ జనరల్ in our course we are going to discuss this first because much of the definitions and the structure of this chapter 2 is needed in order to discuss your chapter number 1. Okay, so syllabus lo meeku ichina first pointer edaithe undo దీన్ని మనం సెకండ్ పాయింటర్ కింద చదువుతాం అండ్ ద సెకండ్ పాయింటర్ని ఫస్ట్ పాయింటర్ కింద చదువుతాం. సో ఐఎమ్ జస్ట్ మేక్ ష్యూరింగ్, ఓకే, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు, మీకు ఇంకా ఫర్దర్గా ఈజీగా అర్థమయ్యేదానికి ఒక లాజికల్ సీక్వెన్స్లో చదవడానికి మనం ఇక్కడ ట్రై చేస్తున్నాం. ఓకే, సో నౌ యూ హ్యావ్ ద థర్డ్ పాయింటర్ దట్ ఈస్ ఇండియన్ అగ్రికల్చర్లో స్పెసిఫిక్గా ఇరిగేషన్ అండ్ వాటర్. ఓకే, జనరల్గా సో చాలామంది అగ్రికల్చర్ని ఎకానమీ సిలబస్లాగా కూడా కన్సిడర్ చేయరు, బట్ అగ్రికల్చర్ ఇస్ అ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ యువర్ ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్. ఓకే, జీడిపి గ్రోత్లో కూడా మనకి కోవిడ్ టైంలో ఎక్కువగా పాజిటివ్గా గ్రో అయింది ఇండియన్ అగ్రికల్చర్ మాత్రమే, మిగతా సెక్టర్ డౌన్ అయినప్పుడు కూడా. సో మోర్ దెన్ 50% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా యూ హ్యావ్ స్టిల్ హ్యావ్ ఇన్ యువర్
agriculture. So India is still not a major industrial economy. It is majorly agrarian when it comes to the employment levels. Okay, so అందుకనే మనం ఎకానమీలో అగ్రికల్చర్ని కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ కింద తీసుకుంటాం. ఓకే, సో స్పెసిఫిక్గా ఇరిగేషన్ అండ్ వాటర్, వేరే వేరే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇన్ జనరల్గా ఇండియన్ గవర్నమెంట్కి ఇరిగేషన్ మీద ఉండే అప్రోచ్ ఏంటి, దెన్ వాటర్ని ఎట్లా యూజ్ చేస్తారు, సో వాటర్ సప్లై చేసేటప్పుడు అగ్రికల్చర్ సప్లై చేసేటప్పుడు వాట్ ఆర్ ద మెథడ్స్ దట్ వి యూస్ ఇన్ స్పెసిఫిక్ టు ఎకానమీ. సో ఎకానమీలో అంటే ఎదర్ యూ హ్యావ్ కెనాల్ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్కి సంబంధించి దీంట్లో ఏమన్నా మైనర్ అండ్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏంటి, అవి ఎవరు టేకప్ చేస్తారు, దెన్ వాటర్ని సప్లై చేసేదానికి ఛానల్స్ ఏంటి, దాంట్లో మెథడ్స్ ఏంటి, అది మనం ఇక్కడ చదువుకుంటాం. దెన్ వీ హ్యావ్ ఇన్పుట్స్ ఆఫ్ అగ్రికల్చర్. ఓకే, ఇన్ జనరల్ వాట్ ఆర్ ద ఇన్పుట్ కాంపోనెంట్స్ ఆఫ్ అగ్రికల్చర్, అగ్రికల్చర్లో కాస్ట్ని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏ కాంపోనెంట్స్ తీసుకుంటాం, అండ్ అల్టిమేట్లీ ద డిటర్మినేషన్ ఆఫ్ ఎంఎస్పి కూడా ఇన్పుట్స్ ఆఫ్ అగ్రికల్చర్తో పాటు మనకి ఇక్కడ వస్తుంది. సో దిస్ ఈస్ క్లోజ్లీ కనెక్టెడ్ హియర్. ఓకే, సో ఇన్పుట్స్ ఆఫ్ అగ్రికల్చర్ మీకు క్లియర్గా తెలిస్తేనే ఎంఎస్పి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎంఎస్పి ఎంత ఉండాలనే ఐడియా కూడా మీకు వస్తుంది. ఓకే, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అరేంజ్మెంట్ ఇన్ ద సిలబస్ వీ విల్ లెర్న్ ఇన్ ఎ లాజికల్ వే వేర్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ, ఫంక్షనల్గా ఒక స్ట్రక్చరల్గా చదువుకుంటాం మనం. ఓకే, నౌ యూ హ్యావ్ అగ్రికల్చర్ స్ట్రాటజీ అండ్ అగ్రికల్చర్ పాలసీ. ఓకే, వ్యవసాయానికి సంబంధించిన వ్యూహం ఏంటి, విధానాలు ఏంటి, అవి మనం నేర్చుకుంటాం. సో రీసెంట్గా మనకి 3 ఫార్మ్ బిల్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. సో ఇన్ జనరల్ మనకి కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్లో అవి ఈ అగ్రికల్చర్ పాలసీ అండ్ అగ్రికల్చర్ స్ట్రాటజీలో చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి. దాంతోపాటు నేషనల్ పాలసీ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, సో ఇటువంటివి కానీ, దాంతోపాటు మనకుండే గ్రాండ్ ప్లాన్లో సస్టైనబుల్ అగ్రికల్చర్ మిషన్లో కూడా ఎట్లా ఉన్నాయనే దాని గురించి కూడా వీ విల్ డిస్కస్ హియర్. ఓకే, నౌ యూ హ్యావ్ అగ్రేరియన్ క్రైసిస్. అగ్రేరియన్ క్రైసిస్ అంటే బేసిక్గా మనకి వ్యవసాయానికి సంబంధించిన క్రైసిస్. నో, సో అగ్రేరియన్ క్రైసిస్ గురించి చదువుతాం. దెన్ యూ హ్యావ్ ల్యాండ్ రిఫార్మ్స్ హియర్. ఓకే, సో ఐ థింక్ దెర్ ఈస్ సమ్ ఇష్యూ విత్ దిస్. ఓకే, సో అగ్రేరియన్ క్రైసిస్ చదువుతాం, ల్యాండ్ రిఫార్మ్స్ చదువుతాం. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే బేసిక్గా ఇక్కడ ఏవైతే భూమి పంపకాలు ఏవైతే ఉన్నాయో చేశారో, సో అవి బేసిక్గా ల్యాండ్ రిఫార్మ్స్ అంటాం మనం. సో ఆ రిఫార్మ్స్ జనరల్గా హౌ ద రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ హ్యాపెండ్. ఓకే, సో ఆ వ్యవసాయ విధానంతో పాటు యూ హ్యావ్ దిస్ వన్ యాజ్ వెల్. సో జనరల్గా ల్యాండ్ రిఫార్మ్స్ ఎట్లా జరిగినాయి. దెన్ యూ హ్యావ్ అగ్రికల్చర్ క్రెడిట్. సో అగ్రికల్చర్ క్రెడిట్కి ద సిస్టమ్స్, వాట్ ఆర్ ద సిస్టమ్స్ వీ హ్యావ్ ఫర్ డిస్పర్సింగ్ అగ్రికల్చర్ క్రెడిట్. సో ఈవెన్ మనం చూసిన from every year since 2016, Indian government has been disbursing more than 15 lakh crore agriculture credit every year. Okay, so I think the latest agriculture credit level is, I think it was 18 lakh crore. So why agriculture credit is so important? So generally దాని డిస్పర్సల్ మెకానిజమ్స్ ఏంటి, సో ఏ బ్యాంక్స్, ఏ ఎన్బిఎఫ్సిస్ ద్వారా దాన్ని, ఏ డెవలప్మెంట్ బ్యాంక్స్ ద్వారా దాన్ని పుష్ చేస్తారు. ఇనిషియల్గా ఫ్రమ్ టాప్ లెవెల్ నుంచి బాటమ్ లెవెల్ వరకు, అంటే ఆర్బీఎస్ దగ్గర నుంచి తీసుకొని బాటమ్ లెవెల్లో ఉండే మనకి కోఆపరేటివ్ బ్యాంక్స్ వరకు, అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ వరకు ఆ స్ట్రక్చర్ ఏంది అదంతా మనం చదువుకుంటాం. దెన్ ఎంఎస్పీస్, మీకు ముందే చెప్పాను, ఇన్పుట్స్ ఆఫ్ అగ్రికల్చర్కి వెరీ క్లోజ్ రిలేటెడ్ టు యువర్ ఎంఎస్పీస్. సో ఎంఎస్పీస్కి అగ్రికల్చర్ ఇన్పుట్స్కి మధ్యలో కనెక్షన్ ఏంది, అసలు ఎంఎస్పీకి సంబంధించి ఎందుకు తగాదాలు జరుగుతున్నాయి. సో అగైన్ దిస్ ఈస్ కనెక్టెడ్ టు యువర్ అగ్రికల్చర్ స్ట్రాటజీ అండ్ అగ్రికల్చర్ పాలసీ. సో ఇది మనం చదువుకుంటాం. సో కనీస మద్దతు ధర అంటారు తెలుగులో. సో మినిమం సపోర్ట్ ప్రైసెస్కి సంబంధించి మనం చదువుకుంటాం. Then what is the formula, what are the formulations that we have made. స్వామినాథన్ కమిటీ దాని మీద ఏం రికమెండేషన్ చేసింది, సో దానికి ఫార్ములాస్ ఏంది. సో అవి ఫార్ములాస్ ఇవి అని చెప్పి డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సో వన్స్ యూ గెట్ టు అటెండ్ ద క్లాస్ యూ విల్ గెట్ టు నో దట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్, ఇట్ ఈస్ నాట్ యాజ్ కాంప్లెక్స్ యాజ్ యూ సీ. సో మీరు అనుకున్నంత కష్టం అయితే అది కాదు. సో మీరు క్లాస్ అటెండ్ అయితే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో యూ హ్యావ్ మాల్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. సో malnutrition and food security, what are the systems that we have to combat this malnutrition and food security. ఫుడ్ సెక్యూరిటీలో ఇప్పుడు మనకి కొత్తగా న్యూట్రిషనల్ సెక్యూరిటీ అని కూడా యాడ్ చేశారు. సో మనకి ఇది స్పెసిఫిక్గా ఇక్కడ రాలేదు, బట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇట్. అండ్ వాట్ ఆర్ ద రిలేషన్షిప్స్ విత్ ఎస్డిజి అండ్ ఎండిజి. సో ఇది కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఓకే, సో జనరల్గా ఐసిడిఎస్ సిస్టమ్ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు, దానికి దీనికి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి, జనరల్గా మనకు ఉండే స్కీమ్స్ ఏంటి, మాల్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీని కంబ్యాట్ చేయడానికి ఉండే స్కీమ్స్ ఏంటి. సో ఇవన్నీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ దీంట్లో ఎలా యూజ్ అవుతుంది.
సో ఇటువంటివన్నీ మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఓకే, సో నౌ యూ హ్యావ్ ఇండియన్ ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రియల్ పాలసీ. ఓకే, సో జనరల్గా అయితే ఇక్కడ చూస్తే మీకు ఇది ఒక కంప్లీట్ హెడర్ లాగా ఇవ్వాలి, కానీ మీకు సిలబస్లో చూస్తే ఓన్లీ అగ్రికల్చర్ అని చెప్పి రాశారు. సో ఈ చాప్టర్ అంతా అగ్రికల్చర్ ఏమో అనే ఫీలింగ్ వచ్చేటట్టు. కాకపోతే మీరు ఇక్కడ నుంచి చూస్తే అగ్రికల్చర్ అనేది యువర్ ప్రైమరీ సెక్టర్ ఆఫ్ ఎకానమీ కాబట్టి మనకి ఇక్కడ స్టార్టింగ్లో వచ్చింది. సో ఇక్కడ వాళ్ళు హైలైట్ చేయడం ఇక్కడ ఇండియన్ అగ్రికల్చర్ అని ఇట్లా హైలైట్ చేశారు కాబట్టి మీకు చాప్టర్ మొత్తం అగ్రికల్చర్ అనే ఫీలింగ్ రావచ్చు. బట్ అక్కడ నుంచి ఇక్కడ వరకే అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ సెక్టర్స్. సో ఇక్కడ నుంచి యూ హ్యావ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఓకే, సో జనరల్గా పారిశ్రామిక విధానం ఏంది, ఇండస్ట్రియల్ పాలసీ ఏంది. సో ఆ తర్వాత మనకు వచ్చిన SEZs అవన్నీ ఎట్లా వచ్చినాయి, సో అవి నిజంగా ఇండస్ట్రియల్ కారిడార్స్, SGZs, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇవి ఎంతవరకు సక్సెస్ఫుల్ అయినాయి, నేషనల్ NIMZs మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ ఎంతవరకు సక్సెస్ఫుల్ అయినాయి, చైనాకి ఇండియాకి మధ్యలో కంపారిజన్ ఏంటి, మనం ఏ విధంగా నిజంగా బెటర్గా చేయగలిగినామా, లేదంటే చైనానే ఓవరాల్గా బెటర్గా ఉందా, లేదంటే వాట్ ఈస్ ద వే అహెడ్ ఫర్ ఇండియా. సో ఫ్యూచర్లో మనం ఇంకా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారవడానికి మనం తీసుకున్న మెజర్స్ ఏంటి, ఇంక్లూడింగ్ యువర్ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ ఎంతవరకు సక్సెస్ అయింది, కొత్తగా రిలీజ్ చేసిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతున్నాయి. సో ఇవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఇన్ జనరల్ ఏ ఇండస్ట్రీస్ని సన్ రైజ్ ఇండస్ట్రీస్ అంటారు, అవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. నౌ యూ హ్యావ్ ఎనర్జీ అండ్ పవర్ పాలసీస్. ఓకే, సో ఎనర్జీ అండ్ పవర్ ఈజ్ బేస్డ్గా ఇక్కడ స్పెసిఫిక్గా ఎందుకు ఇట్ ఈస్ నథింగ్ బట్ యువర్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, బట్ స్పెసిఫిక్గా ఎనర్జీ అండ్ పవర్ పాలసీ ఎందుకు ఇక్కడ మెన్షన్ చేశారంటే ఇట్ ఈస్ బేసికలీ ఇన్పుట్ టు ఎవ్రీ సెక్టర్. నౌవేడేస్ ఈవెన్ ఇట్ ఈస్ ఇన్పుట్ టు యువర్ అగ్రికల్చర్ సెక్టర్, ఇట్ ఈస్ ఇన్పుట్ టు యువర్ ఇండస్ట్రియల్ సెక్టర్, ఇట్ ఈస్ ఆల్సో ఇన్పుట్ టు యువర్ సర్వీస్ సెక్టర్. ఓకే, సో ఎనర్జీ అండ్ పవర్ ఏ రేంజ్లో పెరుగుతుందో కన్జంప్షన్ అనేది ఒక కంట్రీది అంత ప్రపోర్షనేట్గా దాని ఎకనామిక్ గ్రోత్ కూడా ఉంటుంది. సో అందుకే సస్టైనబుల్ ఎనర్జీ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు అందుకే స్పెసిఫిక్గా సిలబస్లో ఒక హెడర్ ఉంది, ఎనర్జీ అండ్ పవర్ పాలసీ అని. సో డోంట్ వరీ, వీఆర్ గోయింగ్ టు రాక్ దిస్ వన్ టు. సో ఎనర్జీ అండ్ పవర్ని అంతే ఎనర్జెటిక్గా అంతే పవర్ఫుల్గా మనం కూడా చదువుకుంటాం. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. వాట్ ఈస్ ఇండియాస్ ఎనర్జీ పాలసీ? ఓకే, సస్టైనబుల్ ఎనర్జీ సప్లై కావాలంటే ఏం చేయాలి? ఓకే, జనరల్గా స్పెసిఫిక్గా డిస్కమ్స్కి సంబంధించి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, జనరేషన్ కంపెనీస్కి సంబంధించిన తీసుకొచ్చిన మేజర్ స్కీమ్స్ ఏంటి, సో ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అది ఎకానమీలో ఎట్లా వర్క్ అవుతుంది, సో అవన్నీ కూడా మనం చూస్తాం. నా అండ్ యూ హ్యావ్ దిస్ ఎకనామిక్ రిఫార్మ్స్. సో స్పెసిఫిక్గా యూ హ్యావ్ LPG రిఫార్మ్స్. సో ఈ LPG రిఫార్మ్స్ అనేది ఇన్ జనరల్గా మనం ఇండియన్ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని మనం ఎక్కడైతే చదువుకున్నామో దాంట్లో దిస్ పాయింట్ షుడ్ బి దేర్ ఇన్ జనరల్. ఎవరైనా సరే కొంచెం లాజికల్గా సిలబస్ తయారు చేస్తుంటే అలా తయారు చేసి ఉండాలి. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రిటిసైజ్ ద సర్వీస్ కమిషన్ బికాస్ దే ఆర్ అబోవ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇక్కడ LPG రిఫార్మ్స్ ఉన్నాయి, అండ్ ఇండియన్ ట్రేడ్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, అండ్ ఇండియా అండ్ WTO ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి జనరల్గా ఎకనామిక్ తాలూకా కాన్సెప్ట్ చదువుకునేటప్పుడు, తర్వాత ఇండియన్ ఎకనామిక్ హిస్టరీ చదువుకున్నప్పుడు వాటితో పాటు లాజికల్గా చదువుకోవాల్సినవి. బట్ దే హ్యావ్ ప్లేస్డ్ ఇట్ హియర్, but don't worry, we are going to learn it logically. Okay, so not like any other dumb institute, we are going to learn it logically. Okay, so now you have the last one. So it looks monstrous, ఏదో ఒక పెద్ద భూతంలాగా కనిపిస్తుంది మీకు చూడడానికి, ఇన్ని పాయింటర్స్ ఉన్నాయని చెప్పి. కాకపోతే అల్టిమేట్గా కంటెంట్ మనం చదువుకునేటప్పుడు అర్థమవుతుంది, ఇంతకు ముందు చదువుకునే కంటెంటే చాలా వరకు మనకి ఇక్కడ యూజ్ అవుతుందని. అండ్ ఆల్సో ప్రాక్టికల్గా మీరు APPSC రాస్తున్నారంటే ఐఎమ్ అజ్యూమింగ్ దట్ యూ బిలాంగ్ టు AP అండ్ యూ నో ద డీసెంట్ ఎకానమీ అండ్ పాలిటీ ఆఫ్ AP వెరీ డీసెంట్లీ. సో అది తెలిస్తే మీకు ఇది చదవడం పెద్ద కష్టమేం కాదు. సో చూడడానికి పెద్దగా కనిపిస్తుంది, క్యారెక్టరిస్టిక్స్ అండ్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. జనరల్గా ఇండియన్ ఎకానమీ ఎలా ఉందో AP ఈజ్ నథింగ్ బట్ శాంపిల్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇండియా. సో ఆ రిఫ్లెక్షనే మనకి ఎక్కడ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ నేర్చుకున్న చాలా వరకు క్యారెక్టరిస్టిక్స్ మీకు ఎక్కడ కూడా ఉంటాయి. So don't worry about it, we are going to rock this one too. Okay, now you have especially economy after bifurcation in 2014. ఆ తర్వాత ఫిజికల్ డెఫిసిట్ కానీ రెవెన్యూ డెఫిసిట్ కానీ వీటితో ఎట్లా డీల్ చేస్తున్నారు, మనకి ఇక్కడ రెవెన్యూ సోర్సెస్ ఏంది. సో జనరల్గా ఏపీలో ఎకనామిక్ ప్లానింగ్ చేయడానికి ఆర్ న్యూ అవుట్కమ్స్ తీసుకురావడానికి ఎటువంటి ఎకనామిక్ సోర్సెస్ ఉన్నాయి. సో స్పెసిఫిక్గా ఇప్పుడుండే FRBM యాక్ట్ దాని తాలూకు లిమిటేషన్స్ మన మీద ఎట్లా వర్క్ చేస్తున్నాయి, ఇవన్నీ మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఓకే,
ఇంపాక్ట్ ఆఫ్ బైఫర్కేషన్ అండ్ ఎండోమెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ అండ్ స్టేట్ రెవెన్యూస్. సో ఇది జనరల్గా పొలిటికల్గా ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ లైక్ అ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ సిలబస్, బట్ స్టిల్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇట్ యాజ్ అ ఐడియల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్యాండిడేట్. ఓకే, ఒక ఆస్పిరెంట్కి ఎట్లా నేర్చుకోవాలి అట్లా నేర్చుకుందాం వితౌట్ ఎనీ పొలిటికల్ బయాసెస్. ఓకే, సో నౌ యూ హ్యావ్ డిస్ప్యూట్స్ ఆఫ్ రివర్ వాటర్ షేరింగ్ అండ్ ద ఇంపాక్ట్ ఆన్ ఇరిగేషన్. ఓకే, సో ఇవన్నీ చాలా వరకు ఇందులో చాలా వరకు టాపిక్స్ 2 లైన్స్లో ఉంటాయి, కానీ మీకు 1 పేజ్లోనే ఫినిష్ అయిపోతుంది. కానీ మీరు ఇంతకు ముందు చూసిన ఇండియన్ ఎకానమీలో అవి సింగిల్ లైన్ ఉంటాయి, కానీ మీకు 3-4 పేజెస్ వరకు నేర్చుకోవాల్సి వస్తుంది. అండ్ అది నేర్చుకుంటే మీకు ఇది చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో నౌ యూ హ్యావ్ డిస్ప్యూట్స్ ఆఫ్ రివర్ వాటర్ షేరింగ్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ఇరిగేషన్. ఓకే, ఇన్ జనరల్గా ఇండియాలో మనకి ఏపీతో పాటు రివర్ డిస్ప్యూట్స్ ఏ స్టేట్స్తో ఉన్నాయి. సో వాట్ ఆర్ ద ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీఆర్ ద లోయర్ రిపారియన్ స్టేట్. ఓకే, దిగువ భాగం నది ధర సో నదిలో దిగువ భాగం ఉండే రాష్ట్రం మంది. సో వీటిలో మనకి ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి. సో జనరల్గా మనం మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏంది, దాంట్లో ఎంతవరకు ఫాల్ షార్ట్ అవుతున్నాం, ఒకవేళ బైఫర్కేషన్ వల్ల మనకు వచ్చిన ఇబ్బందులు ఏంది, అది మనం ఇక్కడ చూస్తాం. సో నౌ యూ హ్యావ్ న్యూ ఛాలెంజెస్ టు ఇండస్ట్రీ అండ్ కామర్స్. ఓకే, సో యూ హ్యావ్ కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, చాలా వరకు రిసోర్సెస్ తక్కువ అయిపోయినాయి. సో రిసోర్సెస్ తక్కువ అయిపోయినప్పుడు ఇండస్ట్రీస్ని కామర్స్ని డెవలప్ చేయడానికి, పరిశ్రమల్ని వాణిజ్యాన్ని అభివృద్ధి చేపించడానికి మనకి ఏ అడ్డంకులు ఉన్నాయి. సో ఆ అడ్డంకుల గురించి నేర్చుకుంటాం. నౌ యూ హ్యావ్ ఇనిషియేటివ్స్ టు డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నది. సో జనరల్గా నేను చూస్తుంటే ఈ టాపిక్స్ నుంచి నేను మీకు 2018 పేపర్ కూడా అనలైజ్ చేశాను, ఎకానమీ పేపర్ అనలైజ్ చేస్తే. సో మోస్ట్లీ ఈ పాయింటర్స్ దగ్గర నుంచి వచ్చినవి జనరల్గా గవర్నమెంట్ తాలూకా ఫ్లాగ్షిప్ స్కీమ్స్ దగ్గర నుంచే వస్తున్నాయి. సో ఇప్పుడు కూడా మనం పాత గవర్నమెంట్ తాలూకా స్కీమ్స్ కూడా నేర్చుకుంటాం, వాళ్ళు ఎటువంటి స్కీమ్స్ పాలసీస్ తీసుకొచ్చారు అవి కూడా నేర్చుకుంటాం. బట్ ద కీ ఫోకస్ వుడ్ బి ఆన్ ద కరెంట్ గవర్నమెంట్. ఎందుకంటే జనరల్గా నేను చాలా వరకు చూసిన వాటిలో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ముఖ్యంగా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సో గవర్నమెంట్ తాలూకా కరెంట్ గవర్నమెంట్ తాలూకా ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయో వాటి మీద వచ్చే ఆస్పిరెంట్స్కి ఎక్కువ పట్టుండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళతో పాటు కలిపి వర్క్ చేయాలి కాబట్టి. సో దాని గురించి కూడా వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ డీటెయిల్ అండ్ వాట్ ఆర్ ద న్యూ ఇనిషియేటివ్స్ టు డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో ముఖ్యంగా స్టార్టప్ పాలసీ ఏంది, జనరల్గా వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏమున్నాయి, సో అవన్నీ చూస్తాం. అండ్ యూ హ్యావ్ పవర్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, ఇంతకుముందు మనం ఎనర్జీ పాలసీ నేర్చుకున్నాం, అది ఇన్ జనరల్ ఇండియాకి, ఇక్కడ ఏపీకి స్పెసిఫిక్గా. అండ్ అగైన్ యూ హ్యావ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఈ గవర్నెన్స్. Okay, what are the new portals that we are launching and how the governance is being simplified by electronic means. So adi ikkada manam nechukuntam. So now you have approaches to development and initiatives in agriculture, industry and social sector. Ante idi nothing but cheppalante simple ga scheme chadavandi bhayya meeru ani cheptundi idi. Approaches to development and initiatives in agriculture, industry and social sector. So navaratnalతో పాటు గవర్నమెంట్ కి సంబంధించిన ఇతర ఫ్లాగ్షిప్ స్కీమ్స్ కూడా మనం ఇక్కడ డీటెయిల్గా చదువుకుంటాం. సో ఈ లైన్ మీకు చూస్తే అర్థం అవ్వాలి, ఇది రెండు పేజీ, అదే 2 లైన్లు పెద్దగా ఉంది కానీ బట్ అల్టిమేట్లీ ఇట్ విల్ బాయిల్ డౌన్ టు 2 pages ఆఫ్ స్కీమ్స్ అంతే. ఓకే, సో నౌ యూ హ్యావ్ అర్బనైజేషన్ అండ్ స్మార్ట్ సిటీస్. జనరల్గా ఇండియాలో స్మార్ట్ సిటీ మిషన్ గురించి చదువుతాం. సో దాంట్లో స్పెసిఫిక్గా ఇండియాలో ఉండే మనకి ఏపీలో ఉండే అర్బనైజేషన్ ప్రాబ్లమ్స్ ఏంది, పట్టణీకరణ సమస్యలు ఏమున్నాయి, ఈ స్మార్ట్ సిటీస్ ఎట్లా అభివృద్ధి చేయడానికి ట్రై చేస్తున్నారో అది చూస్తాం. సో నౌ యూ హ్యావ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్. సో ఇవన్నీ కూడా మీకు స్కీమ్స్. ఓకే, సో ఇది మోస్ట్లీ ద సోర్సెస్ వుడ్ బి యువర్ బడ్జెట్ అండ్ సోషియో ఎకనామిక్ సర్వే అండ్ ఆల్సో లాట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. బట్ జనరల్గా స్టాటిక్ పోర్షన్ నుంచి మీకు ఏవేవి అవసరమో అవన్నీ మీకు ఇక్కడ నేను డిస్కస్ చేస్తా. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఓకే, నౌ యూ హ్యావ్ స్పెసిఫిక్ పాయింటర్ దట్ ఈస్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ బైఫర్కేషన్. ఓకే, అగైన్ మీకు ఇక్కడ నుంచి వచ్చిన పాత పాటే కొంతవరకు ఇక్కడ ఉంటుంది. సో దెన్ యూ హ్యావ్ సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఫర్ బిల్డింగ్ న్యూ క్యాపిటల్. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ ఎ జోక్. There is a lot of controversy around the capital, so there will also be a controversy around this assistance for building a new capital as well. So but yet irrespective of the controversies we are going to learn that. Then you have compensation for loss of revenue. జనరల్గా బైఫర్కేషన్ వల్ల లాస్ ఆఫ్ రెవెన్యూ ఏందో దానికి కాంపన్సేషన్ ఇస్తామన్నారు, అవి నిజంగా ఇచ్చారా, ఏవే ఉన్నాయి, ఒకవేళ కాంపన్సేషన్ ఇస్తే అదేంది. సో నౌ యూ హ్యావ్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్.
ఓకే, స్పెసిఫిక్గా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ నార్త్ కోస్టల్ ఆంధ్ర అండ్ ఆల్సో రాయలసీమ. సో వాటికి సంబంధించిన ఇష్యూస్. దెన్ యూ హ్యావ్ ఇష్యూస్ సచ్ as రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, ఇవన్నీ సింగిల్ పాయింటర్స్ మోస్ట్లీ. సో ఇండస్ట్రీస్కి సంబంధించి ఇవన్నీ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ డీటెయిల్. దిస్ ఈస్ యువర్ బ్రీఫ్లీ యువర్ ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీ సిలబస్ ఇన్ రిలేషన్ టు యువర్ ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్. ఓకే, ఇది జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. చాలా దగ్గర ఈ పాయింట్ చెప్పలేదు, ఆ పాయింట్ చెప్పలేదు అని అంటే క్లాస్కి వచ్చిన తర్వాత చెప్పండి ఈ పాయింట్ చెప్పలేదు అని, అప్పుడు చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.